ప్రస్తుతం టాలీవుడ్ నుంచి నేషనల్ మీడియా వరకు ఒకే ఒక్క వార్త విపరీతంగా చెక్కలు కొడుతోంది. అదేంటి అంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో రికార్డులు తిరగరాసిన బన్నీ సినిమాలకు గ్యాప్ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని గత కొన్ని రోజులుగా రకరకాల రూమర్లు విపరీతంగా వ్యాపించాయి. అంతేకాదు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో కూడా అల్లు అర్జున్ రహస్యంగా భేటీ అయ్యారని, పొలిటికల్ ప్లానింగ్స్ నడుస్తున్నాయంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ రూమర్స్ అన్ని విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో అల్లు అర్జున్ పర్సనల్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు రెస్పాండ్ అయి పూర్తి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో అలాగే కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చెప్పారు. బన్నీ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న కథనాలన్నీ కేవలం ఊహాగానాలు, కల్పిత వార్తలు మాత్రమే అని స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి ద్వారా గానీ లేదా ఇతర సీనియర్ రాజకీయ నాయకుల మద్దతుతో గానీ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. ఇవన్నీ ఆధారాలు లేవి, కట్టుకథలని క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం మన దేశంలోనే అత్యంత బిజీ స్కెడ్యూల్ ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. రాబోయే 10 ఏళ్ల వరకు అల్లు అర్జున్ స్కెడ్యూల్స్ పూర్తిగా ప్యాక్ అయి ఉన్నాయి. రాబోయే దశాబ్ద కాలం అంతా పవర్ఫుల్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో నిండిపోయింది అని శరత్ వివరించారు. కెరియర్ పరంగా ఇంతటి గోల్డెన్ పీరియడ్ లో ఉండి చేతిలో తిరుగులేని పాన్ ఇండియా ప్రాజెక్టులు పెట్టుకుని ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది అని మేనేజర్ నేరుగానే ప్రశ్నించారు. బన్నీ దృష్టి అంతా ప్రస్తుతం సినిమాలపై మాత్రమే ఉంది అనేది వారి మాట. నిజానికి గతంలో ఎన్నికల టైంలో అల్లు అర్జున్ తన స్నేహితుడికి సపోర్ట్ చేయడానికి నంద్యాల వెళ్లినప్పటి నుంచి ఆయన చుట్టూ పొలిటికల్ ప్రచారం నడుస్తోంది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారనే వార్త రావడంతో అభిమానుల్లో కూడా కొంత అయోమయం నెలకొంది. అయితే అవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమే అని, నంద్యాల పర్యటన కేవలం స్నేహంతో చేసిన పర్యటన మాత్రమే తప్ప దానికి ఎలాంటి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని క్లారిటీ వచ్చేసింది.